హలో ఎస్ప్రెంట్స్. ఈరోజు మన టాపిక్ గ్రూప్ 2 కంటెంట్‌ను గ్రూప్ 1 కోసం ఎలా వాడుకోవాలి? మనకి తెలుసు ఇప్పుడు జాబ్ క్యాలెండర్‌లో గ్రూప్ 2 ప్లస్ గ్రూప్ 1 2 వితిన్ ఏ మంత్ గ్యాప్‌లో వస్తున్నాయి. అందువల్ల మనం గ్రూప్ 2 కోసం చదివినా కూడా మెయిన్‌గా గ్రూప్ 2 కోసం చదివినా కూడా గ్రూప్ 1కి ఆ కంటెంట్‌ని ఎలా వాడుకోవాలి అన్నది ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. సో, గ్రూప్ 2 ఇదివరకు మీరు రాసి ఉండొచ్చు. అందులో మెయిన్స్ రాసి ఉండొచ్చు. లేకపోతే అందులో 1:2లో సెలెక్ట్ అయ్యి ఉండొచ్చు. లేకపోతే 1:1లో ర్యాంక్ వచ్చిన వాళ్ళైనా అయ్యి ఉండొచ్చు. సో, మీ అందరికీ చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఉండుంటుంది. ఆ ఇన్ఫర్మేషన్‌ని గ్రూప్ 1 కోసం ఎలా వాడుకోవాలి అన్నది ఈ వీడియోలో మనం చూస్తున్నాం. సో, ఆ విధంగా మీరు ప్రెజెంట్ గ్రూప్ 2 కోసం చదువుతున్నా కూడా గ్రూప్ 1 కూడా ఈజీగా ఇంటిగ్రేట్ చేసే ఎలా చేయాలి అన్నది మనం చూస్తున్నాం. సో, నా పేరు శివాజీ. నేను గ్రూప్ 2 ర్యాంకర్‌ని. అదేవిధంగా యూపీఎస్‌సి సివిల్స్‌లోను, ఏపీపీఎస్‌సి గ్రూప్ 1లోను ఇంటర్వ్యూ స్టేజ్ వరకు వెళ్ళడం జరిగింది. సో, ఒకసారి టాపిక్‌లోకి వెళ్ళబోయే ముందు మనం మ్యాప్ 2 అనే ఒక ప్రోగ్రామ్ ఈ 22nd నుండి లాంచ్ చేస్తున్నామండి. ఇది బ్యాచ్ 2. మ్యాప్ అనే ప్రోగ్రామ్ బ్యాచ్ 2. ఇదేంటంటే 30 డేస్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అనమాట. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ మ్యాప్. ఇందులో భాగంగా మీకు 30 రోజులు 30 మెయిన్స్ టాపిక్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము ఇన్ డీటెయిల్డ్‌గా. 0 నుండి మొదలుపెట్టి మెయిన్స్ స్థాయి వరకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. దాని యొక్క మెటీరియల్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాము ఇంగ్లీష్, తెలుగు మీడియంలో. తర్వాత మీకు ఆన్సర్ రైటింగ్ మీద సెషన్స్ ఉంటాయి. ఆన్సర్ రైటింగ్ ఎలా రాయాలి, మంచి ఆన్సర్స్ ఎలా రాయాలి అని దాని మీద. తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేసిన ప్రతి టాపిక్ మీద మీతో క్వశ్చన్స్‌ని ఇండివిడ్యువల్‌గా రాయించి దాన్ని నేను 1:1 అంటే 1-1 ఎవాల్యుయేషన్‌లో మీకు ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఆ క్వశ్చన్‌కి మీకు మోడల్ ఆన్సర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. తెలుగులోను, ఇంగ్లీష్‌లోను మోడల్ ఆన్సర్ ఉంటుంది. సో, ఈ విధంగా టాపిక్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. ఆన్సర్ రైటింగ్ కోసం చెప్తాము. దాని మీద క్వశ్చన్ ఇస్తాము. ఎవాల్యుయేషన్ ఉంటుంది. మోడల్ ఆన్సర్ కూడా ఉంటుంది. ఈ విధంగా మీకు ఏదైతే కంటెంట్ మీ దగ్గర ఉందో ఆ కంటెంట్‌కి, కొత్త కంటెంట్‌కి అన్నిటికీ కూడా ఇది 30 డేస్ మ్యాప్ ప్రోగ్రామ్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పక్కన కనబడుతున్న నెంబర్‌కి వాట్సాప్ చేయండి. సో, టాపిక్‌లోకి వస్తే, సో గ్రూప్ 2లో మీరు ఏదైనా ఒక టాపిక్ చదువుతారు. ఏదైనా ఒక సబ్జెక్ట్ చదువుతారు. దాన్ని గ్రూప్ 1 కోసం ఎలా వాడుకోవాలి? మెయిన్‌గా గ్రూప్ 1 మెయిన్స్‌లో ఎలా రాయాలి? అంటే ఇప్పుడు గ్రూప్ 2లో ఉన్న టాపిక్సే గ్రూప్ 1లో కూడా మెజారిటీ ఉంటాయి. అవే పాలిటీ టాపిక్స్, అవే ఎస్ఎన్టీ టాపిక్స్, అవే ఏపీ హిస్టరీ టాపిక్స్, అలా మెజారిటీ ఆఫ్ ద సబ్జెక్ట్స్ 2 కూడా ఈక్వల్‌గా ఉంటాయి కాబట్టి మీరు ఈ గ్రూప్ 1కి ఎలా ఇంటిగ్రేట్ చేయాలో తెలుసుకోవాలి. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు గవర్నర్ అనే టాపిక్ చదువుతున్నారనుకోండి పాలిటీలో. ఆ గవర్నర్ అనే టాపిక్‌ని మీరు గ్రూప్ 2లో చాలా ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకుంటారు. ఏ ఆర్టికల్ ప్రకారం గవర్నర్‌ని తొలగించే విధానం ఏంటి? గవర్నర్ ఏ ఆర్టికల్ ప్రకారం నియమింపబడతాడు? గవర్నర్ కోసం సుప్రీంకోర్టు చెప్పిన కేసెస్ ఏంటి? గవర్నర్ వ్యవస్థ మీద వేరియస్ కమిటీస్ రికమెండేషన్స్ ఏంటి? రాజ్‌మన్నార్ కమిటీ ఏం చెప్పింది? సర్కారియా కమిటీ ఏం చెప్పింది? పూంచి కమిటీ ఏం చెప్పింది? ఇవన్నీ మీరు గ్రూప్ 2 కోసం చదువుతారు. అయితే దాన్నే మీరు జస్ట్ గ్రూప్ 1 ఓరియంటేషన్‌లో కూడా ఒకసారి చూడాల్సిన అవసరం ఉంటుంది. మీరు సెపరేట్ నోట్స్ అయినా చేసుకోండి. లేకపోతే మీరు ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మీకాంత్ చదివితే అక్కడే ఎం అని పెట్టుకోండి. సో, ఇది మెయిన్స్ టాపిక్ అన్నట్టు. అంటే గ్రూప్ 1 మెయిన్స్‌కి కూడా ఇది యూజ్ అవుతుంది అని. సో, గ్రూప్ 1 మెయిన్స్‌లో కూడా సేమ్ ఇన్ఫర్మేషన్ మీరు వాడతారు. ఏ ఆర్టికల్ ప్రకారం గవర్నర్ వ్యవస్థ ఉంది? దాని మీద రాజమన్నార్ కమిటీ ఏం చెప్పింది? సర్కారియా కమిటీ ఏం చెప్పింది? పూంచి కమిటీ ఏం చెప్పింది? దానిలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి? గవర్నర్ వ్యవస్థ మీద వివిధ వ్యక్తులు చేసిన కామెంట్స్ ఏంటి? కోట్స్ ఏంటి?
ఇవన్నీ కూడా మీరు చదువుతారు. బట్ అవన్నీ మీకు సేమ్ గ్రూప్ 2 ఇన్ఫర్మేషన్నే. కాకపోతే గ్రూప్ 1కి ఎలా వాడాలి అంటే మీరు ఎం అని పెట్టుకోవడమో లేకపోతే సపరేట్గా టాపిక్స్ని నోట్స్ చేసుకోవడమో చెయ్యాలి. దాంతోపాటు ఈ కంటెంట్ని మీరు ఇక్కడ గ్యాదర్ చేసిన కంటెంట్ని ఒక ఆన్సర్గా రాయడం మీకు తెలిసి ఉండాలి. అంటే ఆన్సర్ రైటింగ్ అనేది తెలిసి ఉండాలి. వెరీ సింపుల్ అండి. గ్రూప్ 1 అనేది గ్రూప్ 2 ప్రిపరేషన్తో పాటు చేయొచ్చు. బట్ ఓన్లీ థింగ్ ఎక్స్ట్రా ఆన్సర్ రైటింగ్ అనేది అవసరం అవుతుంది. మీరు ఇందాక చూసిన గవర్నర్ వ్యవస్థ మీద క్వశ్చన్ వస్తే దానికి ఇంట్రడక్షన్ ఎలా రాయాలి, ఎటువంటి ఆర్టికల్స్ పెట్టాలి, బాడీలో ఎటువంటి డయాగ్రామ్స్ వేయాలి, ఈ యొక్క కోడ్స్ని ఏ విధంగా పెట్టాలి, ఈ యొక్క కమిటీస్ని ఎక్కడ మెన్షన్ చేయాలి, కన్క్లూజన్ ముగింపు ఏ విధంగా రాయాలి, ఇవన్నీ కూడా మనం ఆన్సర్ రైటింగ్లో మీకు తెలియాలి. అంటే ఇక్కడ మీరు చూసుకుంటే సేమ్ కంటెంట్, కాకపోతే ఆ కంటెంట్ని మీరు ఏ విధంగా ప్రజెంట్ చేస్తారు అన్నదే గ్రూప్ 1కి మ్యాటర్. సో మన ప్రోగ్రామ్ కూడా దీన్నే ఐడెంటిఫై చేస్తుంది. మీకు కంటెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది, దానితో పాటు ఆన్సర్ రైటింగ్ ఎలా చేయాలి అన్నది మనకి ప్రాపర్గా మీకు చెప్తాం. మనది బ్యాచ్ 1 అంటే మ్యాప్ 1, ఈ 30 డేస్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ బ్యాచ్ 1లో చాలామంది పాజిటివ్ ఫీడ్బ్యాక్లు ఇచ్చారండి. చాలా స్టూడెంట్స్ వాళ్ళు చాలా జీరో స్థాయిలో ఆల్మోస్ట్ ఉండేవాళ్ళు ఇప్పుడు చాలా బాగా అంటే టాపర్ లెవెల్ ఆన్సర్స్ రాస్తూ ఉన్నారు. మీరు ఇక్కడ ఫీడ్బ్యాక్ కూడా చూడొచ్చు. అందరూ పర్సనల్గా మెసేజ్ చేసి ఫీడ్బ్యాక్ చెప్పారు. సో చూడండి, 100% యూజ్ అయ్యింది, బిఫోర్ జాయినింగ్ కాన్ఫిడెన్స్ లేదు. సో ఎగ్జాక్ట్లీ వాట్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ ఆన్సర్ రైటింగ్ అంటే తెలుగు మీడియం వాళ్ళు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అందరూ కూడా లబ్ధి పొందారు. సో ఇంత మంచి 1-to-1గా మీకు కేర్ తీసుకొని చెప్పే ప్రోగ్రామ్స్ ప్రజెంట్ మార్కెట్లో ఏమి కూడా లేవు. అందువల్ల మీరు ఇంట్రెస్ట్ ఉంటే మీరు జాయిన్ అవ్వండి మెయిన్స్ కోసం. ఇది ఫీజు 2000 రూపాయలు ఉంటుంది. నాకు ఒకసారి వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు పేమెంట్ డీటెయిల్స్ పంపిస్తాను. ఓన్లీ 25 మెంబర్స్నే నేను తీసుకుంటాను. ఎందుకంటే తక్కువ టైంలో ప్రతిరోజు వీళ్ళందరినీ అటెన్షన్ ఉండాలి, వాళ్ళందరూ ఆన్సర్స్ ప్రతిరోజు ఇవాల్యుయేషన్ చేయాలి, అందరితో మాట్లాడాలి. కాబట్టి తక్కువ మెంబర్స్నే తీసుకుంటా, ఫస్ట్ పేమెంట్ చేసిన 25 మెంబర్స్కి. సో ఈ విధంగా మీరు గ్రూప్ 2 కోసం ఏదైతే చదివారో గవర్నర్ వ్యవస్థ, దాన్ని గ్రూప్ 1లో ఆన్సర్ రైటింగ్ ఎలా చేయాలి అని మీరు ఆలోచించుకోవాలి. గ్రూప్ 2 చదువుతున్నప్పుడే, అదే లక్ష్మీకాంత్ చదువుతున్నప్పుడే మీరు ఆన్సర్ రైటింగ్ ఎలా చేయాలి, దీనికి నేను ఇంట్రడక్షన్ ఏం పెట్టాలి, బాడీలో ఏ పాయింట్స్ పెట్టాలి, డయాగ్రామ్ అంటే ఉన్న డేటానే ఎటువంటి డయాగ్రామ్లో వేయాలి, ఉన్న ఆర్టికల్ నెంబర్సే, ఉన్న కమిటీసే ఏ విధంగా డయాగ్రామ్లో పెట్టాలి, దీనికి ముగింపు కన్క్లూజన్ ఏ విధంగా ఇవ్వాలి, అలా ఒక ఆలోచన చేస్తూ ఉంటారు. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ గగన్యాన్ కోసం చదువుతున్నారు. సో గగన్యాన్కి కూడా సేమ్ మీకు ఏపీఎస్సి గ్రూప్ 1లో కూడా సేమ్ టాపిక్. కాకపోతే అది వస్తే నేను దీనికి గగన్యాన్లో వేసేటప్పుడు ఎలా రాయాలి, దీనికి ఎటువంటి డయాగ్రామ్స్ వేయాలి, ఎటువంటి ఇంటర్లింకేజెస్ పెట్టాలి, అంటే ఈ ఎస్ఎన్టీ టాపిక్ని ఎకానమీతో ఏ విధంగా లింక్ పెట్టాలి, అలా ఇటువంటి మెలకువలన్నీ మీరు తెలుసుకుంటే సరిపోతుంది. మీరు ఎక్స్ట్రాగా ఎక్కువగా ప్రిపేర్ అవ్వాల్సిన లేదు. ఓన్లీ ఎథిక్స్, లా అంటే ఒక చాప్టర్ ఉంది, బట్ ఎథిక్స్ 4 చాప్టర్స్ ఉన్నాయి. ఇవి మేజర్గా మీరు ఫోకస్ పెట్టాలి గ్రూప్ 2 కన్నా. వీటితో పాటు ఇండియన్ హిస్టరీ ఎలాగో మీరు ప్రిలిమ్స్కి చదువుతారు గ్రూప్ 2కి. సో అందువల్ల ఎథిక్స్ లా ఒక్కటి మీరు చూసుకుంటే దాన్ని మెయిన్స్కి ఎలా వాడుకోవాలి అనే ఒక మైండ్ బ్యాక్లో ఆలోచించడం మొదలు పెట్టాలి. మీకు కొన్ని టెక్నిక్స్ తెలియాలి, ఇదే కంటెంట్ని ఆన్సర్లో నేను ఎలా పెట్టగలను అన్నది. సో అలా మీకు కొన్ని ఆన్సర్ రైటింగ్ టెక్నిక్స్ అవన్నీ తెలిస్తే మీరు ఆటోమేటిక్గా గ్రూప్ 2 కంటెంట్నే గ్రూప్ 1 కోసం కూడా వాడతారు. సో మీరు యూపీఎస్సీలో కూడా చూసుకుంటే యూపీఎస్సీ ప్రిలిమ్స్ మెయిన్స్ ఉంటుంది. వాళ్ళు ప్రిలిమ్స్కి సపరేట్గా మెయిన్స్కి సపరేట్గా చదవడం ఉండదు. ప్రిలిమ్స్ కంటెంట్నే మెయిన్స్కి వాడతారు. వాళ్ళు ప్రిలిమ్స్లో ఏదైతే ఆబ్జెక్టివ్ ఎంసీక్యూస్ కోసం చదివారో దాన్నే మెయిన్స్లో కూడా వాడతారు. సో ఇక్కడ మీరు కూడా చేస్తుంది అదే. గ్రూప్ 2లో ఏదైతే ఎంసీక్యూస్ని చదువుతున్నారో దాన్నే గ్రూప్ 1 మెయిన్స్ కోసం కూడా వాడుతున్నారు. కాకపోతే ఆ థాట్ మీకు ఉండాలి, దీన్ని నేను మెయిన్స్లో కూడా రాయడానికి ఏ విధంగా వాడాలి, దాన్ని రాసే విధానం ఏంటి అన్నది తెలుసుకోవాలి.
సో అదొక్కటి తెలుసుకుంటే మీరు 2ని 1ని ఇంటిగ్రేట్ చేయొచ్చు. సో రేపు పొద్దున నోటిఫికేషన్లో మీకు జాబ్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా పెరుగుతాయి. గ్రూప్ 2 స్టూడెంట్స్ దగ్గర చాలా డేటా ఉంటుంది, చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, చాలా ఎక్కువగా చదువుతారు. కానీ దాన్ని ప్రాపర్గా ఒక షీట్లో ఆన్సర్లో పెట్టడం తెలిస్తే చాలండి మీకు. గ్రూప్ 1 అనేది మీరు ఈజీగా మీరు చదవగలగవచ్చు. సో ఈ విధంగా మీరు చదువుతున్నప్పుడే బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఏ విధంగా రాయాలి ఏంటి అన్నది ఒక్కసారి ఆలోచించుకొని మీ గ్రూప్ 2 ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. సో హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఉంటాయి ఇక. గుడ్ బై.